ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారు. ఇంటి ముందు బారికేడ్స్ ఏర్పాటు చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ని కించపరిచేలా మాట్లాడారని పొన్నంపై దళిత సంఘాలు, అభిమానులు మండిపడుతున్నారు. పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పాలని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే పొన్నం ప్రభాకర్ ఇంటి వద్ద సెక్యూరిటీ టైట్ చేశారు. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. సో ఇటీవల మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ని ఉద్దేశించి కొన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ దళిత సంఘాలు, అడ్లూరి లక్ష్మణ్ అభిమానులు కొంతమంది తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్లూరి లక్ష్మణ్ పట్ల చేసిన వ్యాఖ్యల ఉద్దేశంలో దానిపై వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, కరీంనగర్ పొన్నం ప్రభాకర్ ఇంటి దగ్గర మనం చూస్తున్నాం, సెక్యూరిటీ కూడా టైట్గా కనిపిస్తోంది. అక్కడ ఎవరికి వచ్చారా, అంటే అడ్లూరి లక్ష్మణ్కి సంబంధించినటువంటి మనుషులు ఎవరన్నా వచ్చారా, వస్తారనేటువంటి సమాచారం ఏమైనా ఉందా? ఎస్ రాజేష్, 2 రోజులుగా అయితే ఇటు మంత్రి పొన్నం వర్సెస్ అడ్లూరిగా కరీంనగర్ రాజకీయం మారిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను బాడీ షేమింగ్ చేస్తూ కించపరిచే విధంగా మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారని చెప్పి నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు దళిత సంఘాలు కావచ్చు, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ యొక్క అనుచరులు కావచ్చు వెంటనే క్షమాపణ చెప్పాలి అని చెప్పి పొన్నం ప్రభాకర్ యొక్క దిష్టి బొమ్మను కూడా దహనం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన ఖచ్చితంగా ఇదంతా కూడా దళిత జాతిని అవమానించడమే అని చెప్పి దళితులంతా కూడా మండిపడుతున్నటువంటి నేపథ్యం లోపల ఖచ్చితంగా ఇటు దళిత సంఘాలు కూడా పొన్నం ప్రభాకర్ ఎట్టి పరిస్థితి లోపల బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పటి వరకు కూడా దీనిపైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలాంటి వివరణ గాని క్షమాపణలు గాని చెప్పినట్టుగా కూడా ఇటు కనబడిపోకపోవడంతో ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడిస్తామని చెప్పి దళిత సంఘాలు హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యం లోపలనే కరీంనగర్ లోని మంకమ్మ తోట లోపల ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఇంటి వద్ద అయితే ఇటు పోలీసులు భద్రత పెంచినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిలో అంటే దళిత సంఘాలు పెద్ద ఎత్తున కూడా పొన్నం ప్రభాకర్ ఇంటి ముట్టడికి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించి బారికేడ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖచ్చితంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు క్షమాపణలు చెప్పాలి అని చెప్పి అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు 11 గంటలకు పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడిస్తామని చెప్పి దళిత సంఘాలు హెచ్చరించినటువంటి నేపథ్యం లోపల అయితే పోలీసులు ఇప్పటికే అంటే రాష్ట్ర అధినాయకత్వం రంగంలోకి దిగింది, ఇరువురితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఒకటైతే మళ్ళీ పొన్నం ప్రభాకర్ నుంచి కొన్ని స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి. నేను ఆ సమయంలో అంటే ఆ రకంగా మాట్లాడినప్పుడు నేను అడ్లూరి లక్ష్మణ్ పేరు ఎక్కడ ప్రస్తావించలేదు అనేదే పొన్నం ప్రభాకర్ ఈ సమయాన్ని కూడా మాట్లాడుతున్నారు. పొన్నం ప్రభాకర్ ఇటు తను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పి వివరణ ఇచ్చినా గానీ ఆ మీడియా సమావేశం లోపల మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికే ఇటు సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నాయి. ఇది రాజకీయంగా కూడా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఆ పరిస్థితి లోపల ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను చేసినటువంటి వ్యాఖ్యలే అని చెప్పి అయితే ఇటు దళిత సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితి లోపల కూడా దీనిపైన వివరణ ఇవ్వాలి, ఇటు క్షమాపణలు చెప్పాలని చెప్పి అయితే దళిత సంఘాలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ యొక్క అనుచరులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ. కాబట్టి పొన్నం ప్రభాకర్ వెంటనే అడ్లూరి లక్ష్మణ్కి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న దళిత సంఘాలు. ఈ మేరకు అక్కడ ఈ నేపథ్యంలో కరీంనగర్లో పొన్నం ప్రభాకర్ నివాసం దగ్గర కొంచెం సెక్యూరిటీ అయితే టైట్ చేశారు ప్రస్తుతం.